ట్యూమర్స్ అంటే ట్యూమర్ అనగానే చాలామంది క్యాన్సర్ అని అనుకుంటారు, కానీ అది అగైన్ ఒక మిస్కన్సెప్షన్ అండ్ అగైన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఎవ్రీ ట్యూమర్ ఈజ్ నాట్ ఏ క్యాన్సర్, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో దీనికి కొంచెం డీటెయిల్స్ చెప్తే మీకు అర్థమైపోతుంది. మనకు ఏ ట్యూమర్ అయినా సరే దిస్ ఈస్ ది రూల్, నో ట్యూమర్ ఇన్ ద బాడీ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ క్యాన్సర్ అన్లెస్ ద డాక్టర్ టెల్స్ యూ. బోనీ కండిషన్స్కి వచ్చేసరికి మనం ట్యూమర్స్ని యూజువల్గా 3 టైప్స్లో డివైడ్ చేస్తామండి. నాన్ బీనైన్ సింపుల్ ట్యూమర్స్ అని అంటాము, దే ఆర్ నాట్ అట్ ఆల్ క్యాన్సర్ అండ్ చాలా సింపుల్గా ఉంటారు వాళ్ళు. ఎనీ స్వెల్లింగ్ ఆన్ ద బోన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ ట్యూమర్, ఎనీ గ్రోత్ ఈజ్ ఎ ట్యూమర్. అండ్ సెకండ్ కండిషన్లో బీనైన్ కండిషన్స్ ఏంటంటే లోకల్గా అగ్రెసివ్ ఉంటారు వాళ్ళు, జస్ట్ లోకల్ ఫ్యూ సెంటీమీటర్స్ వరకునే స్ప్రెడ్ అవుతారు. థర్డ్ కండిషన్ వచ్చేసి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఆర్ ఫ్రాంక్ క్యాన్సర్స్. సో ఇది ఎక్కడైనా బాడీలో స్ప్రెడ్ అవ్వచ్చు, దే కెన్ స్టార్ట్ ఫ్రమ్ బోన్ అండ్ స్ప్రెడ్ ఎనీవేర్ ఎల్స్. సో ఈ 3 కండిషన్స్లో మనం బోన్ ట్యూమర్స్ అనేది డివైడ్ చేసుకోవచ్చు. దాని ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఫస్ట్ కండిషన్ నాన్ బీనైన్ సింపుల్ ట్యూమర్స్ ఏది ఉంటాయో దాన్ని మనం వీ కెన్ సింప్లీ లీవ్ ఇట్, వీ కెన్ రీఅష్యూర్ ద పేషెంట్ దట్ నథింగ్ విల్ హ్యాపెన్ విత్ దిస్, ఇట్ విల్ అపియర్ యాజ్ ఎ గ్రోత్. మీకు ఇలా చూడడానికి గ్రోత్ లాగా ఉంటుంది కానీ దానివల్ల ఎటువంటి మీకు ఇబ్బంది ఉండదు, మనం వదిలేయండి అని కూడా చెప్పచ్చు, రీఅష్యూరెన్స్, అండ్ యూ కెన్ లీవ్ ఇట్. సమ్ టైమ్స్ కొంచెం కాస్మెటిక్గా ఒకవేళ మనం ఎగ్జిబిటెడ్ ఏరియాస్లో ఒకవేళ గ్రోత్ లాంటిది ఉన్నది, అది చూడ్డానికి కొంచెం బాగా అనిపిస్తలేదు అంటే అలాంటి సిచ్యువేషన్స్లో సమ్ పీపుల్ ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ అపియరెన్స్, అలాంటి సిచ్యువేషన్స్లో వీ కెన్ రిమూవ్ ఇట్ సర్జికల్లీ. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ గ్రోత్ వల్ల చుట్టుపక్కల ఉన్న నరాలు కంప్రెస్ అవుతున్నాయి, లేదంటే రక్త నరాలు కంప్రెస్ అవుతున్నాయి, దానివల్ల సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే మనం తీయచ్చు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్, బినైన్ లోకల్ అగ్రెసివ్ ట్యూమర్స్లో యూజువల్గా ఒకవేళ సింపుల్ ఉంటే ఎస్ వీ కెన్ సింప్లీ లీవ్ ఇట్ అండర్ అబ్జర్వేషన్. ఎవ్రీ ఇయర్ వచ్చి ఒకసారి ఎక్స్రే తీసుకొని చూడండి, గ్రోత్ లోకల్గా అగ్రెసివ్గా ఉందా లేదా చూసుకొని మనం అట్లా కూడా మేనేజ్ చేయొచ్చు. ఆర్ ఇన్ హాఫ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ సర్జరీ చేసి దాన్ని ఆ ప్లేస్ మొత్తం క్లీన్ చేసేసి బోన్ సిమెంటో లేదంటే ఆ ప్లేస్ని వేరే రకంగా ఫిల్అప్ చేసేస్తారు. సో యూజువల్గా దీనివల్ల కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దిస్ ఈజ్ లైక్ ఏ కంప్లీట్ క్యూర్. సో ఫస్ట్ కండిషన్ అయినా సరే, నాన్ బినైన్ సింపుల్ కండిషన్స్ అయినా సరే కంప్లీట్ క్యూర్ అనొచ్చు. సెకండ్, బినైన్ లోకల్ అగ్రెసివ్లీ కూడా మనం కంప్లీట్ క్యూర్ అనొచ్చు. థర్డ్ కేటగిరీ వచ్చేసి ఫ్రాంక్ క్యాన్సర్స్. ఇప్పుడు ఇంతకుముందు ఫ్రాంక్ క్యాన్సర్స్ ఆర్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే ఒక 20 ఇయర్స్ క్రితము 25 ఇయర్స్ క్రితము మనకు ఫ్రాంక్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతే, మసల్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతే వీ యూస్ టు రిమూవ్ దట్ లింబ్ కంప్లీట్లీ. అంటే మొకాల దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ ఉంటే మిడ్ థై నుంచి కాల్ కట్ చేసి తీసేయడమే వాజ్ ద ట్రీట్మెంట్. చేయిలో కూడా అలానే ట్యూమర్ వస్తే ఇంకా చేయి కట్ చేయడం అంటే ఆల్మోస్ట్ 10-15 సెంటీమీటర్ మార్జిన్ తీసుకొని కట్ చేసి తీయడమే వాజ్ ద ట్రీట్మెంట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంపుటేషన్. సో దట్ వాజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ అవైలబుల్. కానీ ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల మనం ఇప్పుడు లిమ్ సాల్వేజ్ సర్జరీస్ చేస్తున్నారు. చాలా సెంటర్స్లో లిమ్ సాల్వేజ్ సర్జరీస్ చేస్తున్నారు. లిమ్ సాల్వేజ్ సర్జరీస్ అంటే వీ రిమూవ్ ద ట్యూమర్ అండ్ వీ సేవ్ ద లిమ్. లిమ్ అంటే లెగ్, హ్యాండ్, దాన్ని లిమ్ అంటారు. సో వీఆర్ సేవింగ్ ద లిమ్, మెగా ప్రాస్థెసిస్ అంటారు దాన్ని. సో డ్యూ టు దిస్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ది టెక్నాలజీ, కంప్యూటర్ అసిస్టెడ్ మనం సిటీ స్కాన్ చేసి పేషెంట్ ట్యూమర్ ఎంత ఉంది, ఆ బోన్ ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, ఆ సిటీ స్కాన్ ద్వారా మనం కస్టమైజ్డ్ బోన్, ఆర్టిఫిషియల్ బోన్ మనం తయారు చేయడానికి పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు ఒక బోన్ 6 సెంటీమీటర్ ఇన్ఫెక్ట్ అవుతే మనం ఆల్మోస్ట్ ఎంటైర్ థై, హిప్ నుంచి నీ వరకు కంప్లీట్ బోన్ మనం ఒక ఆర్టిఫిషియల్గా తయారు చేసుకొని ఈ బోన్ తీసేసి ఆ బోన్ పెట్టేసి మళ్ళీ అంత అటాచ్మెంట్స్ కూడా మనం పెట్టేసి లింబ్ సేవ్ చేయడానికి ఆప్షన్స్ ఈ లేటెస్ట్గా మనకు ఉన్నాయి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ బికమ్ అ సబ్ స్పెషాలిటీ అండి. మనకు ఆర్థోపెడిక్స్లో కూడా ఒక సబ్ స్పెషాలిటీ లాగా ఇది కంప్లీట్గా ఇది వస్తుంది బయట మార్కెట్లో. దెర్ ఆర్ సమ్ స్టాండర్డ్ సెంటర్స్ హు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ సో ఇప్పుడు ఇంతకు ముందు లాగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బోన్ ట్యూమర్స్ అయినా సరే, ఈవెన్ మ్యాలిగ్నెంట్ అయినా సరే, ఫ్రాంక్ క్యాన్సర్ అయినా సరే, వీఆర్ ఏబుల్ టు సేవ్ ద లిమ్ అండ్ గివ్ గుడ్ ఫంక్షన్ టు ద పేషెంట్ విత్ ఎ గుడ్ అవుట్కమ్ అండ్ ఎ గుడ్ ఏమంటారు లైఫ్ స్పాన్. లాస్ట్ ఒకవేళ డిటెక్షన్ టైంలో స్ప్రెడ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ డిటెక్ట్ అయినప్పుడే ఆ కంప్లీట్ క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయింది పైనుంచి కింద వరకు, లంగ్స్లో, లివర్, బ్రెయిన్లో అంటే అప్పుడు ఆ పరిస్థితులు ఏం చేయలేము. అప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీ చేసి కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఆన్ ఏ లార్జ్ ఎక్స్టెంట్ వీఆర్ గివింగ్, ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్ అండి.